నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రీసెంట్ గా సిజేపీ ప్రొటెస్టులో లాఠీ చార్జీ చేసిన వారిపై ఆరోపణలు కోర్టు విచారణలు జరుగుతున్న నేపథ్యంలో బలగాలకు అభయం ఇచ్చారు. మీరు ఎలాంటి భయం లేకుండా నిష్పక్షపాతంగా విధులను నిర్వర్తించాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. సిఆర్పిఎఫ్ అధిపతిగా తాను ఉన్నానని, తమ సిబ్బందికి పూర్తి బాధ్యత వహిస్తానని ఆయన అభయం ఇచ్చారు. విధులు నిజాయితీగా నిర్వర్తించడంలో సిబ్బంది తీసుకునే ఏ నిర్ణయానికైనా, చర్యలకైనా డైరెక్టర్ జనరల్ గా తానే పూర్తి బాధ్యత వహిస్తానని చెప్పారు. ప్రజా ప్రయోజనం కోసం తీసుకునే ప్రతి చర్యకు జవాబుదారీగా వ్యవహరించాల్సి వస్తే ఆ జవాబుదారీతనాన్ని తాను స్వీకరిస్తానని స్పష్టం చేశారు. దీంతో ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఈ వివాదంపై సిఆర్పిఎఫ్ డైరెక్టర్ అంతకు ముందు కూడా స్పందిస్తూ కొన్ని కీలక విషయాలను పంచుకున్నారు. ఏదైనా ఒక పెద్ద ఆపరేషన్ పూర్తయిన తర్వాత తమ బలాల పనితీరుపై అంతర్గతంగా వృత్తిపరమైన మూల్యాంకనం లేదా సమీక్ష నిర్వహించడం నిబంధనల్లో ఒక భాగమని వివరించారు. నిరసనకారులపై ఆర్ఏఎఫ్ సిబ్బంది తీసుకున్న చర్యల విషయంలోనూ అదే తరహా సమీక్ష జరుగుతుందని తెలిపారు. సిఆర్పిఎఫ్ అనేది కేవలం ఒక్క ప్రాంతానికే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా శాంతి భద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తుంది. స్థానిక పోలీసులతో కలిసి పనిచేస్తూ ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా త్వరగా అదుపులోకి తెచ్చే అనుభవం ఈ బలగాలకు ఉంది. ప్రత్యేకించి అల్లర్లు, రద్దీ, తీవ్రమైన అశాంతి నెలకొన్న ప్రాంతాల్లో పరిస్థితులను అదుపు చేయడానికి సిఆర్పిఎఫ్లోని ప్రత్యేక విభాగమైన రాపిడ్ యాక్షన్ ఫోర్స్ను రంగంలోకి దింపుతుంది. మరోవైపు ఈ వ్యవహారంలో రాజకీయ చర్చ కూడా తీవ్ర స్థాయికి చేరింది. కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో విద్యార్థులు చేపట్టిన నిరసనపై భద్రతా బలగాలు పెల్లెట్ గన్ తో దాడులు చేశాయని ఆరోపిస్తూ లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఢిల్లీ విధుల్లో విద్యార్థులపై జరిగిన ఈ పోలీసు చర్యల వెనక కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రత్యక్ష ఆదేశాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. హోంశాఖ పరిధిలో పనిచేసే భద్రతా బలగాలు కూడా ఆ శాఖ ఆదేశాల మేరకే నడుచుకుంటాయని అమిత్ షా స్వయంగా పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడటం తాను చూశానని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. విద్యార్థులపై పెల్లెట్ గన్లు వాడటాన్ని, ఎలక్ట్రిక్ వస్తువులు, లాఠీలతో దాడులు చేయాలని హోంశాఖ నుంచే సూచనలు వెళ్లి ఉండవచ్చునని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ అంశంలో రాజకీయంగా ఎన్ని ఆరోపణలు వచ్చినప్పటికీ కొన్ని చట్టపరమైన, సాంకేతిక పరమైన వాస్తవాలను ఇక్కడ గమనించాల్సి ఉంది. హోంమంత్రి అమిత్ షా స్వయంగా పోలీసు అధికారులకు ఫోన్ చేసి పెల్లెట్ గన్లు వాడాలని ఆదేశించారనడానికి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ఆధారాలు లేదా ప్రూఫ్లు లభించలేదు. కేవలం ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల తప్ప ప్రత్యక్ష సాక్ష్యాలు కానీ, రికార్డులు కానీ ఏవీ బయటకు రాలేదు. పైగా భద్రతా బలగాలు పెల్లెట్ గన్లను వాడటం అనేది ఏకపక్షంగా లేదా అక్రమంగా జరిగిన చర్య కాదనే వాదన కూడా ఉంది. సిఆర్పిఎఫ్ రూల్ బుక్ ప్రకారం అసాధారణ పరిస్థితులు నెలకొన్నప్పుడు గుంపులను నియంత్రించడానికి నిర్దిష్ట నిబంధనల మేరకు పెల్లెట్ గన్లను ఉపయోగించేందుకు చట్టబద్ధమైన అనుమతులు ఉన్నాయి. నిరసనకారులు పరిమితులు దాటినప్పుడు లేదా తీవ్రమైన ఉద్రిక్తతలు చోటు చేసుకున్నప్పుడు చట్టాన్ని కాపాడే క్రమంలో భద్రతా బలగాలు తమ వద్ద ఉన్న రూల్ బుక్ ప్రకారమే వ్యవహరిస్తాయి తప్ప రాజకీయ నాయకుల ఆదేశాల ప్రకారం కాదనేది ఇక్కడ గుర్తించాల్సిన విషయం. ఈ ఘటనలపై దాఖలైన పిటిషన్లను విచారించడానికి సుప్రీంకోర్టు గురువారం సమ్మతి తెలిపింది. విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. అసాధారణ పరిస్థితులు ఏర్పడినప్పుడు ప్రాణ నష్టాన్ని నివారించేందుకు, అల్లర్లను అదుపు చేసేందుకు పెల్లెట్ గన్నులను వాడటానికి పోలీసు నిబంధనలను అనుమతిస్తున్నాయని కోర్టు పేర్కొంది. అయితే అదే సమయంలో ఇటీవల ఆందోళనలో భద్రతా బలగాలు ఎంత పరిమాణంలో మందుగుండు సామాగ్రిని లేదా పెల్లెట్ గన్లను వాడాయో తెలిపే లాగ్ రికార్డులను సురక్షితంగా భద్రపరచాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనివల్ల చట్ట ప్రకారం బలగాలు తమ పరిధి దాటాయా లేదా నిబంధనల ప్రకారమే వ్యవహరించాయా అనేది స్పష్టమవుతుంది. రాజకీయంగా ఈ అంశాన్ని ఎంత పెద్దది చేసినప్పటికీ హోంశాఖ లేదా హోం మంత్రి అమిత్ షా నేరుగా కాల్పులు జరపాలని ఆదేశించారనే దానికి ఎలాంటి ఆధారాలు లేవు. భద్రతా బలగాలు క్షేత్రస్థాయిలో తీసుకున్న నిర్ణయాలు తమ సిఆర్పిఎఫ్ రూల్ బుక్ లో ఉన్న నిబంధనలకు కట్టుబడి మాత్రమే జరిగాయని స్పష్టమవుతుంది. రాజకీయ విమర్శల నుంచి తమ సిబ్బంది నిరాశ చెందకుండా ఉండటానికి సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ ముందుకు వచ్చి
విధుల్లో తీసుకునే ప్రతి చట్టబద్ధమైన నిర్ణయానికి తాను పూర్తి బాధ్యత వహిస్తానని స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో బలగాల్లో మనోధైర్యం పెరగడమే కాకుండా విధుల్లో చట్ట ప్రకారం నడుచుకుంటున్నంత కాలం సంస్థ తమకు అండగా ఉంటుందనే నమ్మకం కూడా కలిగింది.